ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, మొత్తానికి అంటే ఈ వ్యవహారంలో ఏం జరగబోతోంది? ఇప్పటికే ఆల్రెడీ ఇటు సీఎం రేవంత్ రెడ్డికి సైతం ఫిర్యాదు అందిన నేపథ్యంలో నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎస్ హరీష, తెలంగాణ క్యాబినెట్లో మంత్రుల మధ్య కోల్డ్ వార్ అయితే ఒక్కొక్కటిగా వరుసగా బయటకు వస్తున్న సంగతి అయితే చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో చూసాం మనము పొన్నం ప్రభాకర్ కానీ అట్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం అయితే చినికి గాలివానలా మారి దాదాపు 2-3 రోజుల పాటు ఆ వివాదం కొనసాగింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకుని సారి చెప్పించేంత వరకు కూడా ఆ వివాదం అలాగే కొనసాగిన పరిస్థితి ఉంది. తాజాగా ఇప్పుడు మళ్ళీ కొండా సురేఖ అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య వివాదం అనేది ఒకసారిగా తెరపైకి వచ్చిన పరిస్థితి ఉంది. నిన్న ఈ అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కలిసి కూడా కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ఆమె దేవాదాయ శాఖకు సంబంధించి మేడారం టెండర్లకు, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మేడారం జాతరకు సంబంధించిన టెండర్ల విషయానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన మనిషికి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తన శాఖలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారంటూ కూడా ఈ అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి నిన్న కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. మేడారం టెండర్లకు సంబంధించి మేడారంకి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దానికి సంబంధించి మేడారం జాతరను హైలైట్ చేస్తాం, దాని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్కి వెళ్ళే సందర్భంగా కూడా అక్కడ కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలు కూడా వేసిన పరిస్థితి. అయితే దానికి సంబంధించి అన్ని కూడా టెండర్లు వేసి వరుసగా వాటిని అన్నింటిని కూడా వచ్చే మేడారం జాతర వరకు వాటి పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఈ టెండర్లకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరుడికి ఇప్పించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన ఈ టెండర్లను అనవసరంగా తన జోక్యం చేసుకుంటూ తన వర్గానికి సంబంధించి తన వ్యక్తికి ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొండా సురేఖ ఈ విషయంలో అబ్జెక్షన్ చేసిన పరిస్థితి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి నిన్న కంప్లీట్ చేసిన నేపథ్యంలో తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా లేఖ రాసి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ విధంగా ఇతర శాఖలో జోక్యం చేసుకుంటున్నారనే అంశానికి సంబంధించి కూడా అధిష్టానానికి సైతం కూడా ఫిర్యాదు చేసింది. అయితే వాస్తవానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన కొండా ఫ్యామిలీకి గతంలో నుంచి కూడా కాస్త వివాదం అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ఆయన ఈ అంశానికి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారంటూ కూడా కొండా సురేఖ భర్త కొండా మురళి కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి గతంలో కూడా ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రులు అనే విషయం కూడా చాలా వివాదం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. కొంతకాలం పాటు వాళ్ళు కూడా గాంధీ భవన్ దాకా వచ్చి క్రమశిక్షణ కమిటీ దాకా వచ్చి కూడా ఫిర్యాదులు చేసుకుని ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్న పరిస్థితి ఉంది. అక్కడ ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రి అనే అంశం కూడా చోటు చేసుకుంది. కడియం శ్రీహరి కానీ అదేవిధంగా నాయన్ రాజేందర్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు కానీ వీళ్ళంతా ఎమ్మెల్యేలంతా కూడా ఈ ఎమ్మెల్యేలంతా కూడా కొండా సురేఖ పైన కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఈ వివాదం కారణానికి కూడా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఖరే కారణం అంటూ కూడా కొండా దంపతులు ఈ అంశానికి సంబంధించి కూడా కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ఈ అంశం చినికి గాలివాలన మారుతుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా ముందు ఎలాంటి అడుగులు వేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే గతంలో పొన్నం ప్రభాకర్ అదేవిధంగా అట్లూరి లక్ష్మణ్ విషయంలో సంబంధించి ఏ విధమైన ఇష్యూ జరిగింది. ఇప్పుడు కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య కూడా జరుగుతుంది. కాబట్టి ఏసీసీ దాకా కూడా వెళ్ళింది. కాబట్టి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకుంటారా, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకుంటారా, సీఎం జోక్యం చేసుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. హరీష, థ్యాంక్ యూ ప్రతాప్.